కొన్ని వీడియో చూస్తున్నాను. అందులో వాళ్ళు 15 days లో నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను, 10 days లో ఇంత వెయిట్ లాస్ అయ్యానని వీడియో చేస్తున్నాను. సో దాని కింద అందరూ కామెంట్స్ లో రెసిపీ షేర్ చేయండి, డ్రింక్ షేర్ చేయండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకు ఆడవాళ్ళు అన్నానంటే, మామూలుగా మగవాళ్ళలో ఒకటేసారి హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఒక అబ్బాయి మగవాడిగా మారే టైంలో మాత్రమే అతను హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. వన్స్ ఆ గ్రోత్ ఫేజ్ కంప్లీట్ అయ్యి అతను కంప్లీట్ గా మగవాడిగా చేంజ్ అయినాక మళ్ళీ అతనిలో హార్మోనల్ చేంజ్ జరగడం ఇటువంటి పెద్దగా ఏం ఉండదు. కానీ ఆడవాళ్ళలో ఏంటంటే, వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యే టైంలో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. అలాగే ఆ మెన్స్ట్రల్ సైకిల్ ఎండ్ అయ్యే టైంలో కూడా సేమ్ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. స్టార్ట్ అయ్యే టైంలో ఏంటంటే వాళ్ళు ఎంగేజ్ లో ఉంటారు కాబట్టి ఆ టైంలో వారు ప్రాపర్ గా తినకుండా కూడా వాళ్ళ బాడీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కానీ ఎండ్ అయ్యే టైంలో 40+ లోనే ఉంటారు. ఆ టైంలో బాడీ గ్రోత్ ఫేజ్ లో కాకుండా మెయింటెనెన్స్ ఫేజ్ లో ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీ మెయింటెనెన్స్ ఫేజ్ కి వెళ్తుందో అప్పుడు ఖచ్చితంగా మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అందిస్తేనే మన బాడీలో జరిగే ప్రాసెస్ అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. ఎప్పుడైతే మనం ఇవి అందించినప్పుడు అది మన మజిల్ నుంచి బోన్స్ నుంచి లాగేసుకుంటుంది. సో దీనివల్ల మీకు మజిల్ లాస్, బోన్ లాస్ జరుగుతుంది. ఎప్పుడైతే మీకు మజిల్ లాస్ జరుగుతుందో అప్పుడు మీ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అలానే ఉండిపోతాయి. సో దానివల్ల మీకు ఫ్యాట్ స్టోర్ అయిపోవడం, మీరు ప్రీ డయాబెటిక్ అవ్వడం, తర్వాత టైప్ 2 డయాబెటిక్ అవ్వడం, ఆ తర్వాత హార్మోనల్ చేంజెస్ రావడం, ఇలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు వెయిట్ తగ్గాలనుకోవడం చాలా మంచి ఆలోచన. కాకపోతే మీరు వెయిట్ తగ్గడానికి ట్రై చేసే డ్రింక్ కానీ డైట్ కానీ చేసినప్పుడు ఒకసారి చూసుకోండి. అంటే ఈ డ్రింక్ లో కానీ ఆ డైట్ లో కానీ మీ బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అందిస్తున్నాయా, దీనివల్ల మీకు మజిల్ లాస్ కానీ బోన్ లాస్ లాంటివి ఏం జరగకుండా ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందా, ఇది కరెక్టా కాదా అనేది ఒకసారి మీ ఓన్ గా మీరు అనలైజ్ చేసుకొని ఆ తర్వాత మీకు ఓకే దీనివల్ల ఏం లేదంటేనే స్టాప్ చేయండి తప్ప ఏది పడుతుందా ఏ ఇష్టానికి వెయిట్ లాస్ అవుతామని మాత్రం ట్రై చేయకండి. దానివల్ల ఫ్యూచర్ లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మగవాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళకి ఎలా జరుగుతుంది, మగవాళ్ళు మాకేం కాదని అనుకుంటే అది కూడా తప్పే. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎర్లీగా జరుగుతుంది, మీ మగవాళ్ళకి ఏంటంటే కొంచెం స్లోగా జరుగుతుంది. అంతే తప్ప ఏదో వాళ్ళకి మాత్రమే జరుగుతుంది మాకు మాత్రమే ఏం జరగదు అన్నట్టు ఏం లేదు. ఎవరికైనా మీరు మీ బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అందించకపోతే ఖచ్చితంగా అదేం చేయలేదు. అదేం చేయలేక బోన్స్ నుంచి మజిల్స్ నుంచి అవిటి నుంచి లాగేసుకుంటే దానివల్ల మనకు బోన్ లాస్, మజిల్ లాస్ జరుగుతాం. సో ఇది ఆగాలంటే ఖచ్చితంగా మీరు మీ డైట్ ద్వారా మీ శరీరానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నిటిని అందించాలి.